రాష్ట్రంలో తండ్రి బిడ్డ అంటే ఓ ఫ్యామిలీ గుర్తొస్తుంది. అదే ఓ జిల్లాలో తండ్రి బిడ్డ అంటే గుర్తొచ్చే ఫ్యామిలీ ఇంకోటి ఉంది. అంత పవర్ఫుల్ ఫ్యామిలీ పరిస్థితి గురించి ఇప్పుడు ఓ జిల్లా పార్టీలో చర్చ జరుగుతోంది. ఎట్లా ఉండేవాళ్ళు ఇట్లా ఉన్నారని మాట్లాడుకుంటున్నారట. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్, ఆయన కూతురు బీఆర్ఎస్ మాజీ ఎంపీ మాలోత్ కవిత ఇద్దరు సైలెంట్ అయ్యారు. బీఆర్ఎస్ సర్కార్లో హల్చల్ చేసిన తండ్రి కూతురు ఇప్పుడు సడీసప్పుడు చేస్తలేరు. 2018లో రెడ్డి గెలిస్తే కేసీఆర్ కేబినెట్ లో బెర్త్ దక్కుతుందని ఆశపడ్డారు. కేసీఆర్ సర్కార్ వచ్చింది, ఈయన కూడా గెలిచారు. కానీ మంత్రి పదవి మాత్రం మరొకరికి దక్కిందే. తనకు దక్కకపోయినా పర్వాలేదు కానీ సొంత పార్టీలోనే తన రాజకీయ ప్రత్యర్థి సత్యవతి రాథోడ్ను పిలిచి మంత్రి పదవి ఇచ్చారు కేసీఆర్. తనకు మంత్రి పదవి రాలేదన్న కోపం కంటే సత్యవతి రాథోడ్కు పదవి రావడాన్ని తట్టుకోలేకపోయారట రెడ్డి నాయక్. 2023 ఎన్నికల్లో డోర్నకల్ ఎమ్మెల్యేగా రెడ్డి నాయక్, మానుకోట ఎంపీగా కవిత పోటీ చేసి ఓడిపోయారు. ఓటమి తర్వాత ఇద్దరు నేతలు గప్చుపయ్యారు. పార్టీ ఓటమిపై చర్చించేందుకు హైకమాండ్ పిలుస్తుందని అనుకున్నారట. సీన్ కట్ చేస్తే ఓటమిపై చర్చ లేదు. తెలంగాణ భవన్ నుంచి ఫోన్ లేదు. హైకమాండ్ తీరుతో రెడ్డి నాయక్ ఫీల్ అయ్యారట. కనీసం పిలిచి ఏమైందని కూడా అడగలేదని తన అనుచరులతో చెప్పుకుని బాధపడుతున్నారట. ఓడిపోయినప్పటి నుంచి తన స్వగ్రామం ఉంగంపల్లిలోనే ఉంటున్నారు రెడ్డి నాయక్. తండ్రి రూట్ నే ఫాలో అవుతున్నారు మాజీ ఎంపీ కవిత. మహబూబాబాద్ లోనే ఉంటున్నారు కవిత. అప్పుడప్పుడు హైదరాబాద్ కు చుట్టపు చూపుగా వెళ్లి వస్తున్నారట. పార్టీ అధిష్టానం పిలిస్తే వెళ్తాం, లేదంటే లేదని చెప్తున్నారని వాళ్ళ అనుచరులు అంటున్నారు. రెడ్డి నాయక్, మాలోత్ కవిత ఇద్దరూ ఇంటికే పరిమితం కావడం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. దాదాపు 4 నెలలుగా తండ్రి కూతురు సైలెంట్ గా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలకు, సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. తండ్రి కూతురు తీరుతో అసలు వీళ్లు కారులోనే సవారీ చేస్తారా, రూటు మారుస్తారా అనే చర్చ జరుగుతోందట. ఇక రాజకీయం చాలని తండ్రి కూతురు విరమణకు సిద్ధమవుతున్నారా అనే డిస్కషన్ కూడా నడుస్తోందట.